పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట జంక్షన్ నుంచి బిఎస్ఆర్ కళ్యాణ మండపం వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి భారీ ర్యాలీగా రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం కాబట్టి ప్రజలకు ధైర్యంగా ఓటు అడుగుతున్నామన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి మరింత జరగాలంటే సంక్షేమం అభివృద్ధిని చూసి మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ముఖ్యమంత్రి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. మే 13న జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గుమ్మా తనుజారాణిని గెలిపించాలని పుష్పశ్రీవాణి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికెళ్లి గిరిజనులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయిపోయా ఇలా చలి చూడ కింద పడిపోయాయి. వ్యాపార వర్తక సంఘాల వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, అందరూ రాకపోయినా కాకితో కబురు పెడితే మీకు అండగా ఉంది, మీ అందరికీ అండగా ఉంది పుష్పశ్రీవాణి పరీక్షిత్ రాజ్ అన్న విషయాన్ని దయించి మీరెవరూ కూడా మర్చిపోవద్దని. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎంత బ్లాక్ మెయిల్ చేసినా మీ అందరికీ మేమెప్పుడు కూడా తోడుగా ఉంటాము అని చెప్పి ఈ సభ సాక్షిగా మీ అందరికీ మాటిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో ఈ తెలుగుదేశం నాయకులకి తెలిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్, జై జగన్. 19 వరకు మీరేం చేశారో, ప్రజలకి ఏం మేలు చేశారో చెప్పి ఓటు అడిగే ధైర్యం మీకు లేదు. వస్తే చేస్తారట. గతంలో చేయలేని నాయకులు భవిష్యత్తులో చేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి ఎంపీ గారికి ఒక ఓటు, ఎమ్మెల్యేగా నాకు ఒక ఓటు వేసి
అత్యధిక మెజారిటీ సాధించి ఇదే ప్లేస్ లో విజయోత్సవ సభలో కలుద్దాం. అదే